ప్రియమైన విశ్వాసి, రూపాంతరపరిచే ప్రార్థన అనుదినము తప్పక చేస్తున్నావా? రూపాంతరం అంటే ఏంటి? యేసయ్య ఒలీవ కొండకు వెళ్ళి గెత్సేమనే చోటుకు వచ్చినప్పుడు నరునిగా వచ్చిన ఆయన మరలా మహిమదేహముగా మారే ఆ గడియలు రూపాంతరపరచబడడానికి ఎలా ప్రార్థిస్తున్నారు అంటే, ప్రసవ వేదనతో మరణమగునంతగా ఆయన చెమట నేల మీద పడుతున్నప్పుడు చెమట రక్తపు బిందువుల వలె మారినంతగా ప్రార్థిస్తున్నారు. ఎందుకు ఆయన అంతగా ప్రార్థిస్తున్నారో తెలుసా? ఆయన మరణాన్ని ఓడించి తిరిగి లేపబడబోతున్నారు కాబట్టి, ఆయన మనుష్య రూపాన్ని విడిచి మహిమ దేహాన్ని ధరించబోతున్నారు కాబట్టి అంతగా ప్రసవ వేదన చెందుతున్నారు. మనం ఒక సీతాకోక చిలుకను చూసినట్లయితే అది ముందుగా ఒక గొంగళి పురుగు, కానీ తరువాత మారిన తరువాత అనగా రూపాంతరం చెందిన తరువాత అది ఒక సీతాకోక చిలుకగా మారుతుంది. అలాగే ఒక మట్టి పాత్రను చూస్తే అది ముందుగా మట్టి ముద్ద, తరువాత అది ఒక విలువైన పాత్రగా మారుతుంది. అది పాత్రగా మారకముందు మట్టి, తరువాత అందమైన పాత్రగా తయారవుతుంది. సౌలు కూడా పౌలుగా మారే ముందు రూపాంతరం చెంది ఉన్నాడు, తరువాత పౌలుగా మారిపోయాడు. ప్రార్థిస్తున్న చాలామంది ఈ రూపాంతర అనుభవంతో కూడిన ప్రార్థనను మరిచి దేనికి అలవాటు పడిపోయారంటే, ఐహిక విచారాలను బట్టి, అవసరతలను బట్టి, ధన ధాన్యాదుల కోసం, ఆస్తి అంతస్తుల కోసం ఇలా ఎన్నో రకాలుగా ప్రార్థిస్తున్నారు. కానీ బాధాకరం ఏంటంటే, రూపాంతరపరిచే ప్రార్థన రూపాంతరపరచబడాలి అని ప్రార్థించలేని వారిగా మిగిలిపోతున్నారు. చదువుతున్న నీవు, వింటున్న నీవు ఎంతకాలమైంది ఈ రూపాంతరపరచబడే ప్రార్థనలు చేసి? అసలు రూపాంతరం అంటే ఏంటి? నీవు నీవే, కానీ నీ ఆలోచన విధానం క్రొత్తగా మారుతుంది. నీ వ్యక్తిత్వం పూర్తిగా మారిపోతుంది. నీ లోపల నీ అంతరంగాన్ని మార్చుకోవడమే రూపాంతరపరచబడడం అంటే. నీ పాత జీవితాన్ని విడిచి ఆయన మహిమతో నింపబడి పరిశుద్ధాత్మలో ఎల్లప్పుడూ ఆనందించబడమే రూపాంతరపరచబడడం అంటే. విశ్వాసి, నీవు వ్యక్తిగతంగా ఇలా రూపాంతర ప్రార్థన అనుదినము చేయగలిగితే నీవు మరో చిన్న యేసులా మారిపోతావు, మరో సీతాకోక చిలుకలా మారిపోతావు, మట్టితో చేయబడిన విలువైన పాత్రగా మారిపోతావు. ఈ రూపాంతర ప్రార్థన అనుదినము చేయగలుగుతున్నావా? చేస్తావా? అనుభవం నీకుందా? చేయగలుగుతున్నావా? చేయడానికి సిద్ధమేనా? అయితే ఈ సమయంలోనే ఈ మాటలు వింటుండగానే, ప్రవ్వా, ఇలాంటి రూపాంతరపరచబడే ప్రార్థన అనుదినము తప్పక చేసే ఆత్మ నాలో పెట్టు ప్రవ్వా. అయ్యా, మట్టి అయిన నా దేహం మహిమదేహముగా మార్చడానికి నీవు కార్చిన రక్తం, నీ కృప నాలో వ్యర్థమైపోవడానికి వీరు లేదు ప్రవ్వా. దేవా, నా వ్యక్తిత్వం మారాలి, నా మనస్సు మారాలి, నేను రూపాంతరపరచబడాలి, నేను క్రీస్తును పోలి నడుచుకోవాలి, మరో చిన్న యేసులా మారాలి అని యేసయ్యను అడుగుదామా? సిద్ధమేనా? ప్రార్థన చేద్దామా? ప్రవ్వా, ఈ మాటలు వింటున్నా ఎంతమంది ఉన్నారు, వారందరూ కూడా ప్రవ్వా ఇలాంటి రూపాంతరపరచబడే ప్రార్థన అనుదినము తప్పక చేయాలి ప్రవ్వా. ఇది విశ్వాసంలో కొరువైపోయింది ప్రవ్వా. దేవా, ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఈ మాటలు వింటూ చదువుతున్న ప్రతి ఒక్కరూ కూడా దేవా, అయ్యా, రూపాంతరమైన అనుభవంలోకి వెళ్ళాలి ప్రభు. ప్రతి ఒక్కరు కూడా ప్రభు రూపాంతరము చెందాలి ప్రభు. దేవా, నీ చిత్తం తెలుసుకోవాలి ప్రభు, నీ ప్రణాళికలు తెలుసుకోవాలి ప్రభు, నీ ఉద్దేశాలకు అనుగుణంగా బ్రతకాలి ప్రభు. నేటి సంఘం అట్టి రీతిగా ఉంచమని యేసయ్య మీ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు అమ్మా.